రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ దాదాపు 42 లక్షల మంది ప్రజా సంక్షేమానికి ఆసరా పెన్షన్లపైన 3 శుభవార్తలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అవునండి, ఈ వార్తా సందేశం పూర్తిగా నిజమే. దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీకు ఉన్న సందేహాలను వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన కూలంకష సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత అయితే ఉంది. ప్రతి ఒక్కరూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటి శుభవార్త వచ్చేసి 2 నెలల ఆసరా పెన్షన్లు ఎవరి అయితే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ జనవరి నెలలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా జనవరి నెలలో ప్రజాపాలన పథకంలో భాగంగా పెరిగిన ఆసరా పెన్షన్లు 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు మార్చే ప్రజా సంక్షేమ పథకానికి నాంది పలికే ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా వన్ నేషన్ వన్ రేషన్ అనగా దేశంలో ఎక్కడున్న రేషన్ ఏ విధంగా తీసుకోగలుగుతామో అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడున్న ఆసరా పెన్షన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను రూపుదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మూడవ శుభవార్త వచ్చేసి ఇప్పటికైతే ఎవరైతే 57 సంవత్సరాలు నిండి ఉన్నారో వారందరికీ మళ్ళీ ఆసరా పెన్షన్లను అప్లై చేసుకునే కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించే ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ ఉంది. ఒకవేళ బ్యాంకుల్లో జమ చేస్తే ప్రజలందరికీ ఏ విధమైన సమయానుసారంగా ప్రతి నెల మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ల డబ్బుల విడుదల కార్యక్రమం ముందుకు తీసుకుపోయే ఆవశ్యకత ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్. ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.